ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము దశమస్కందము పూర్వభాగము. లాలిస్తే చాలా దోషాలు కలుగుతాయి, తాళనంతోనూ ఉపాయంతోనూ చాలా గుణాలు కలుగుతాయి. అందుచేత బాలురికి అంటే శరీరాన్ని దండిస్తేనే చాలా గుణాలు మంచిగా కలుగుతాయి. కాబట్టి తాడనమే తగినది అని నిశ్చయించుకొని చేతిలోని కర్ర ఊపుతూ బాలా ఆగు ఆగు అని కోపంతో అదలిస్తూ యశోద దగ్గరకు వచ్చింది. అప్పుడు ఆ కృష్ణుడు భయపడుతున్నట్లుగానే నటిస్తూ అల్లరి మానివేసి రోటి మీద నుండి క్రిందికి దూకాడు. గజ్జలు గళ్ళని మ్రోయగ నజ్జలు ద్రొక్కుటులు మాని అతి జవమునా యోషి జనములు నగదళ్ళియుజ్భజ్యం జనుదేరనతడు బరువిడెనధిప. తరువాత కాలి గజ్జలు గళ్ళున మ్రోగుతూ ఉన్నాయి. చిందులు తొక్కడం మాని వేగంగా పరిగెత్తాడు. అక్కడ స్త్రీలంతా నవ్వుతున్నారు. తల్లి కూడా దగ్గరకు వస్తుంటే అతడు పరుగు పెట్టాడు. అప్పుడు స్తనభారంబు నడసి కృషి అసదై జవ్వాడు మధ్యంబుతో జనిత స్వేదముతో జలత్కబరితో స్రస్రోత్తరీయంబుతో వనజాతే క్షణగూడబారిదిరిగన్ వారించుచున్వాకిటన్ ఘనయోగీంద్రమనంబులన్ వెనుకొనంగా లేని లీలారతున్. స్తనభారంతో సన్ననై అలిసిపోయి దుర్బలమై జవజవలాడే నడుముతో చెమట పట్టి కంపించే కొప్పుతో జారిపోయే పైటతో యశోదవాని వెంటబడి నివారిస్తోంది. యోగీంద్రుల మనసులు కూడా వెంబడించలేని లీలలు కల కృష్ణుని తల్లి వెంబడించింది. అలా వెంట వెళ్ళి స్తంభాది కంబులు తనకు నడ్డంబైన నిట్టట్టు సని పట్టని నివానే నీ తప్పు సైరింపు మింక దొంగిల బోవనేనని మునుముట్ట నేర్చువాణి ఘాటుక నెరయంగ గన్నులు నులుముచు వెడలు కన్నీటితో వెగచువాని నే దశవచ్చు నోయ ఇది అని పలుమారు సురుగుచు గ్రే గంట జూచువాని గోడబారి పట్టుకొని వెరపించుచు జిన్ని వెన్న దొంగ సిక్కెననుచూ నలిగి కొట్ట చేతులాడక పూబోడి కరుణ తోడబాలు గట్టదలచే. స్తంభము మొదలైనవి తనకు అడ్డం వస్తే అటు ఇటు వెళ్ళి పట్టుకోనివ్వడం లేదు కృష్ణుడు. ఈ తప్పు క్షమించు, ఇంకా దొంగతనం చేయను నేను అని ముందుగానే ఏడుస్తూ ఉన్నాడు. కాటుక కనులు నులుముకుంటూ ఉన్నాడు. వెక్కి ఏడుస్తున్నాడు. ఏ ప్రక్క నుండి వస్తున్నదో అని చాలాసార్లు దాగుకుంటూ క్రీగంటితో చూస్తూ ఉన్నాడు. అటువంటిని కృష్ణుని వెంటబడి పట్టుకుంది యశోద. చిన్ని వెన్న దొంగ చిక్కాడు అంటూ కోపంతో కొట్టడానికి చేతులు రాక యశోద దయతో కృష్ణుని కట్టివేయాలి అనుకొని ఇలా అన్నది. వీరెవ్వరు శ్రీకృష్ణులు గారాయన్నడును వెన్నగా నరట గదా చోరత్వం బించుకయును నేరరట ధరిత్రి నెట్టి నియతులు గలరే. వీరెవరు? శ్రీకృష్ణులు గారా? ఎన్నడూ వెన్న చూడలేదట కదా, దొంగతనం ఏమాత్రము ఎరుగరట. భూమి మీద ఎంతటి నియమవంతులు ఉన్నారా ఎవరైనా? పట్టిన బట్టువడని నిను బట్టెదనని చలముగొనిన బట్టుట బెట్టే పట్టుపడవండ్రు పట్టి పట్టుకొనన్నాకుగాక పొరులకు వశమే. పట్టుకొన్నా కూడా పట్టుబడని నిన్ను పట్టుకుంటానని పట్టుదల పూనితే పట్టుకొనడం కష్టమా? కానీ పట్టుబడవని అంటారు. అయినా నిన్ను పట్టుకొనడం నాకు తప్ప ఇతరుల కోసమా? సాధ్యం కాదు కదా. ఎక్కడనైనను తిరిగెద ఒక్క ఎడన్ గుణము కలిగి ఉండవు నియమం బెక్కడిది నీకు మరచిన జక్కగా బోయెదవు బెక్కు జాడల బుత్రా. ఎక్కడైనా తిరుగుతావు,
ఒక్కచోట స్థిరంగా గుణవంతుడివై ఉండవు. నీకు నియమం ఎక్కడ ఉన్నది? మరచిపోతే ఎన్నో రీతులుగా పారిపోతావు పుత్రా. తోయంబులివి అని తొలగక జోచెదు తలజదు గట్టైన ధరలనెత్త మంటితో నాటలు మానవు కోరాడే దున్నత స్తంభంబులోపబోయే ధన్యుల నల్పంబులడు గంగబారెదు రాచవేటల జాల రవ్వ తెచ్చే దలయవు నీళ్లకు నడ్డంబు గట్టెదు ముసలివై హలి వృత్తి మొనయ జూచే దంబరంబు మొలకు నడుగవు తిరిగెదవింక గల్కి చేతలవేల పుత్ర గల్కి చేతలేల పుత్ర నిన్ను వంపవ్రాల్పనే నేరననియో నీ విట్టు క్రిందు మేను నెరుకకునికి. ఇవి నీళ్ళు అని తెలిసినా వెనుకాడకుండా అందులోకి ఉరుకుతావు. అంటే చేపలాగా ఆది పర్వతమైన లేవనెత్తుతూ అని అంటావు. కూర్మంలాగా మట్టితో ఆటలు మానవు, పోరాడుతావు. ఎత్తైన స్తంభాలు కూడా ఊపుతావు. ఎవరినైనా ఎంత చిన్నదానికైనా అడగటానికి పరుగు పెట్టుతావు. వామన రూపంలో నీవు రాచవేటలతో చాలా నిందలు తెస్తావు. అంటే ఇది పరశురామ అవతారంలాగా అవలీలగా నీళ్లకు అడ్డు కట్టవేస్తావు. అంటే రామావతారంలో లాగా ముసలం ధరించి హలివలే అంటే హరిలాగానే దిశములతో తిరుగుతావు. మరి ఇక నీకు అల్లరి పనులు వద్దు కుమారా, బుద్ధునిలా ఉండు. నేను నిన్ను వంచలేననా అంటే కల్కిలాగా నీవిలా క్రిందు మీదు తెలియకుండా ప్రవర్తిస్తూ ఉన్నావు అని మర్మంబులు రహస్యాలు ఎత్తి పలికి ఆలలన గట్టెరోలన్ లీలన్నవనీత చౌర్యలీలుంబ్రియ వాగ్జాలు బరి విస్మిత గోపాలున్ ముక్తాలలామ ఫాలున్ బాలున్ రోలను గట్టువడియున బాలుడు విలసిల్లె భక్త పరతంత్రుండై ఆలాన సన్నిబద్ధ విశాల మదేభేంద్ర కలభన సమరుచినదిభా అని ఆమె నర్మగర్భంగా మాట్లాడింది. మాట్లాడిన తరువాత ఆ యశోద వెన్న దొంగను ప్రియంగా మాట్లాడే నేర్పు కలవాడు కదా, గోపాలురును ఆశ్చర్యపరచగలవాడు అయ్యి ముత్యాల బొట్టు ఫాలం మీద కల బాలుని వెన్న దొంగలించడం నేర్చిన వానిని, ప్రియంగా మాట్లాడగలవానిని, గోపాలురందరినీ ఆశ్చర్యపరిచిన వానిని యశోద రోటికి కట్టివేసింది. రోటికి కట్టుబడిన ఆ కృష్ణుడు భక్తులకు పరతంత్రుడై కట్టుగొయ్యకు కట్టివేయబడిన ఏనుగు గున్నలాగా అంటే గున్న ఏనుగులాగా విలసిల్లాడు. వెళిలోను మొదలు తుది నడుములు లేక జగంబు తుదియు మొదలును నడుమున్ వెలియును లోనగునీశ్వరు నలవడునే గట్ట ప్రణుతురు రాల్గా కున్నన్. వెలుపల లోపల మొదల చివర మధ్యలు లేక తుది మొదలు నడుమ వెలి లోపల లేని ఈశ్వరుడు సర్వాంతర్యామి అయినటువంటి ఆ స్వామిని ప్రణతురాలు కాకపోతే కట్టివేయగలదా? పట్టి అల్లబోటి పట్టి తండని గట్టి తలపు తోడ గట్టెగాక పట్టి కడుపు పెక్కు బ్రహ్మాండంబులు వట్టు టెటెరిగి నేని దల్లి ఏల కట్టు. వీడు అందరి వంటి వాడే అనే స్థిరభావంతో కట్టేసింది యశోద. అతని కడుపులో ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి అని తెలిస్తే యశోద ఎందుకు కట్టుతుంది? చిక్కడు సిరి కౌగిటిలో జిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం జిక్కడు శృతిలతి కావలి జిక్కిన తడులీల దల్లి చేతన్ రోలన్. లక్ష్మీదేవి కౌగిలికి అందడు, సనక సనందనాది యోగుల చిత్తములనే పద్మాలలోనూ చిక్కడు, వేదాలకు అందడు. అటువంటి పరమాత్ముడు తల్లి చేత రోటిలో లీలగా రోటి చేత రోటికి లీలగా బంధింపబడ్డాడు. ఇలా వెంటనే యశోద తన ముద్దు కుమారుని ఉదరం కట్టడానికి ప్రయత్నిస్తూ ఒక తాడు చుట్టింది. అది 2 అంగుళాలు తక్కువైంది. మరో త్రాడు దానికి కట్టి బంధించింది.
అది కూడా అంతే తక్కువైంది. దానికి మళ్ళీ మరో త్రాడు కలిపి చుట్టింది, అయినా మళ్ళీ అంతే తక్కువైంది. తజ్జననిలో గిటగల రాజ్జు పరంపరల గ్రమ్మరన్ సుతుంగట్టన్ బొజ్జదిరిగి రాదయ్య జగజ్జాలములున్న బొజ్జగట్టన్ వశమే. యశోద తన ఇంట్లో ఉన్న త్రాళ్ళన్నీ కలిపి కొడుకును కట్టుదామనుకున్నా అవి అన్నీ కలిసిన అవి చిన్ని కృష్ణుని బొజ్జ తిరిగి రావడం లేదు. ఎన్నో లోకాలున్న బొజ్జ అది, దాన్ని కట్టసఖ్యమా? అప్పుడు యశోద గోపికలు ఎంతో ఆశ్చర్యపోయారు. వడల జమటలేకయనుత్తరీయము జార వీడియున్న తురుము విరులు రాలగట్టరాని తన్ను గట్టెదనని చింతగట్టుకొనిన తల్లి కరుణ జూచి. శరీరమంతా చెమటలు పట్టాయి, పైట జారిపోయింది. కొప్పు విడిపోయి పూలు రాలిపోయాయి. యశోదకు కట్టరాని తనను కట్టుతానని చింత మూటగట్టుకున్న తల్లిని కరుణతో చూచాడు. చూచి బంధ విమోచనుడీసుడు బంధింపబెనంగు జనని పాటోర్చి సుహృద్బంధుడుగా ఉన్న జనని బంధంబున గట్టు వడియ బాటించి నృపా. అందరి బంధాలు తొలగించే భగవంతుడు బంధించడానికి ప్రయత్నించే తల్లి పాట్లు చూసి సన్మార్గులకు బంధువు కాబట్టి తల్లి బంధంతో కట్టుబడ్డాడు. రాజా, సంగడి తిరిగెడు శంభుడు రంగాశ్రయైన సిరియునాత్మజుడై ఉప్పొంగెడి పద్మజుడును గోపాంగణ క్రియగరుణ వడయరకిలేశ్వరుచేన్. స్నేహితుడై కలిసిమెలిసి తిరిగే శంకరుడు కానీ, తన శరీరంలో ఉన్న లక్ష్మీదేవి కానీ, కొడుకై పొంగిపోతున్న బ్రహ్మ కానీ, గోపాంగన యశోదవలే అఖిలేశ్వరుని యొక్క కరుణ పొందలేరు. జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానులచే తంబూనిని బద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతంబోలెన్. జ్ఞానులచే కానీ, మునులచే కానీ, దాతలచే కానీ, యోగీశ్వరుల చేత కానీ, భక్తుల చేత బంధింపబడినంత తేలికగా శ్రీనాథుడు ఎప్పటికీ ఎవరి చేతను బంధింపబడడు. యశోద ఇంటి దగ్గర పనుల్లో తిరుగుతోంది. అప్పుడు కృష్ణుడు పూర్వం నారదుని శాపం చేత 2 మద్ది చెట్లుగా ఉన్న నలకోబరమని గ్రీవులనే గుహ్యకుల నిర్ధరిని చూశాడు. ఆ రహస్యంగా చెట్లు రూపంలో ఉన్నటువంటి వారిద్దరిని చూసి రోలు ఈడ్చుకుంటూ వెళ్ళాడు అని చెప్పిన సుఖ మహర్షితో పరీక్షిన్ మహారాజు ఇలా అంటూ ఉన్నాడు. నారదుడేల శపించెను వారా వృక్షత్వమునకు వచ్చిన పనికింగారణమయ్యది యోగి కులారాధ్య ఎరుంగ చెప్పుమయ్య వినియదన్. నారదుడు ఎందుకు శపించాడు? వారు వృక్షాలుగా ఎందుకయ్యారు? యోగులందరి చేత ఆరాధింపదగినవాడవు, నీవు వివరంగా చెప్పు, వింటాను అని ప్రార్థించగా అప్పుడు సుఖమహర్షి ఇలా అంటూ ఉన్నాడు. పూర్వం కుబేరుని కొడుకులు 2 శంకర సేవకులై అహంకారంతో వెండి కొండ మీద పూల తోటలో పాడుతూ ఉన్న చెలికత్తెలతో కలిసి ఆడ ఏనుగులతో కలిసి ఉన్న ఏనుగులలాగానే చక్కని వర్ణం గల గంగా తరంగాలలో క్రీడిస్తూ ఉండగా నారదుడు అక్కడకు వచ్చాడు. వెంటనే ఆ స్త్రీలు బట్టలు ధరించారు, కానీ మధిరాపానంతో పరవశించి ఉండడం చేత కుబేరపుత్రులు 2 కూడా వస్త్రాలు లేకుండా మెలుగుతూ ఉన్నారు. నారదుడు చూశాడు. చూచి శపించాలి అని ఒక ప్రసిద్ధ గీతం పాడాడు. ఆ గీతం విను. సంపన్నుండొరుగానలేడు తనువున్ సంసారమున్నమ్మి హింసింపం జూచు దరిద్రుడెత్తుబడి శుష్కీభూతుడై చిక్కి హింసింపండన్యులనాత్మకున్ సములుగా చింతించునట్లౌట తత్సంపన్నాంధున కంజనంబు వినుమి దారిద్ర్యము హింపగన్. సంపన్నుడు ఇతరులను చూడలేడు,
శరీరాన్ని సంసారాన్ని నమ్మి శాశ్వతమని, అంటే శరీరాలను సంసారాలను నమ్మి ఇతరులకు హాని కలిగిస్తాడు. ఎందుకు? శరీరం శాశ్వతం అనుకుంటాడు, సంసారం శాశ్వతం అనుకుంటాడు. కానీ దరిద్రుడు కష్టాల్లో చిక్కి శుష్కించినా కూడా ఇతరులను హింసింపడు, ఇతరులను తనతో సమానులుగా చూస్తాడు. అందువలన ధనవంతులకు కనువిప్పు కలగడానికి దారిద్ర్యమే దివ్యమైన ఔషధం అని తను పాడుతూ తన మనసులో కలవాని సుతులమనుచును గల కంఠుల తోడగూడి కానరు పరులన్ గలలోనైనను వీరికి గల క్రొవ్వడగించి బుధుల గలుపుటయొప్పున్ అని ఆ యొక్క గీతాన్ని పాడాడు. పాడి నారదుడు తనలో ఇలా అనుకున్నాడు, ఉన్నవారి కొడుకులము అంటూ స్త్రీలతో కలిసి ఇతరులను చూడరు, లక్ష్య పెట్టరు. ఈ గంధర్వ కుమారుల యొక్క గర్వం నశింపజేయాలి, నశింపజేసి వీరిని మంచి యోగ్యులుగా చేయవలయు అని ఆలోచన చేశాడు. చేసి అలా విజ్ఞానవేత్త అయిన నారదుడు నలకూబర మణిగ్రీవులను చూచాడు. చూచి, మీరు ధనమధాంధులయ్యి ఉన్నారు కావున భూలోకంలో అర్జున వృక్షాలై 100 దివ్య సంవత్సరాలు ఉండండి. తర్వాత గోవిందుని యొక్క పాద పద్మాల స్పర్శ చేత ముక్తిని పొందుతారు. ముక్తులరై నారాయణ భక్తులరై పరమ సాధుభావ శ్రీ సంసక్తులరై సొరలోక వ్యక్తులరై ఎదరునాదు వాక్యము కథనన్. తరువాత నారాయణ భక్తులై ఇవ్వండి, భక్తులై చక్కని సత్వగుణ సంపన్నులై నా వాక్యము చేత సురలోక దేవలోక వ్యక్తులవుతారు అప్పుడు అని చెప్పి నారదుడు నారాయణాశ్రమానికి వెళ్ళిపోయాడు. వారిద్దరూ కూడా జంట మద్ది చెట్లు అయ్యారు. శ్రీకృష్ణుడు పరమ భాగవతుడైన నారదుని యొక్క మాటలు వ్యర్థం చేయక పాటించాడు. ముద్దుల తక్కరి బిడ్డడు మద్దుల గూల్పంగదలచి మసల కథానా మద్దిక నవయున్న చోటికి గ్రద్ధన రోలీచుకొనుచుగడ కంజనియన్. ముద్దుల బిడ్డ ఆ మద్ది చెట్లను కూల్చాలి అని ఆలోచన చేశాడు. చేసి ఆలస్యం చేయలేదు. ఆలస్యం చేయకుండా ఆ మద్ది చెట్లున్న చోటికి రోలి ఈడ్చుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి బాలుడు రోలడ్డము దివమూలంబులు పెకలి విటపములు విరిగి మహాభీలధ్వనిర్గూలెను శాపాలస్య వివర్ణనములు యమళార్జునముల్. వెళ్ళి ఆ మహాబలుడు తన నడుముకు కట్టిన త్రాడుతో ఉన్న రోలును లాగుతూ ఉంటే మొదళ్ళు వ్రేళ్ళు విరిగి ఆ జంట మద్ది చెట్లు పెద్ద పెద్ద ధ్వని చేస్తూ కూలిపోయాయి. బాలుడు రోలు అడ్డం తీస్తూ ఉంటే ఆ చెట్లు మొదళ్ళు లేచిపోయి ఎంతో భయంకరమైన ధ్వనితో నేలకూలాయి. అలాగా వారి యొక్క శాపం తొలగిపోయింది. ఇలా పడిపోయిన మద్ది చెట్లలో నుండి అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. అవి వెలువడినట్లుగా చాలా తేజస్సుతో దిక్కులు బ్రద్దలయ్యేటట్లుగా 2 సిద్ధులు బయటకు వచ్చారు. వారు భక్తలోక పాలకుడైన ఆ బాలకును మ్రొక్కారు. చేతులు జోడించి ఇలా అన్నారు, బాలుడవే నీవు పరుడవనాలంబుడవధిక యోగి వాద్యుడవు తను స్థూలాకృతియగు విశ్వముని లీలా రూపమండ్రు నిపుణులు కృష్ణ. కృష్ణ, నీవు బాలుడవు కావు, పరుడవు, నీకే ఏ ఆలంబనము లేదు, యోగీశ్వరుడువు, ఆద్యుడువు, అణువు నుండి మహత్తు వరకు కూడా వ్యాపించిన విశ్వమే నీ లీలా రూపం అంటారు నిపుణులు. ఎల్లభూతంబుల క్రింది ఆహంకృతి ప్రాణంబులకు నదిపతివి నీవా ప్రకృతియు ప్రకృతి సంభవ మహత్తును నీవ వీని కన్నిటికి విభుడవీవా ప్రాకృత గుణ వికారముల బొందక పూర్వసిద్ధుండవగు నిన్ను సింతజేయ గుణవృతుండోపునే గుణహీన నీ అందకళ గుణంబులు నీవ కప్పబడుదు
మొదలనెవ్వని అవతారములు శరీరిలందు సరిదొడ్డులేని వీర్యముల ధనువులడర జన్మించి వారళయందు జిక్కవట్టి పరమేశమ్రొక్కెదమయ్య నీకు. ఓ పరమేశ్వర, నీకు నమస్కరిస్తూ ఉన్నాము. పంచమహాభూతాలకు, ఇంద్రియాలకు, అహంకారానికి, ప్రాణాలకు అన్నింటికీ అధిపతివి నీవే. ప్రకృతివి నీవు. దాని నుండి పుట్టే మహత్తు, వీటన్నింటికీ కూడా ప్రభువువి నీవే. సత్వగుణము, రజోగుణము, తమో గుణాలకు అతీతుడవు. జనన మరణము మొదలైన వికారాలు లేనివాడవు. ఈ సృష్టికి పూర్వమే నీవు ఉన్నావు. కామము, క్రోధము, లోభమోహ మదమత్సరాలు అనే గుణాలు కలవాడు నిన్ను ఏమాత్రమూ తెలియలేడు. నీలోని గుణాలతో నీవే కప్పబడతావు. మత్స్యము, కూర్మము మొదలైన అవతారాలను దాల్చి దేహదారులలాగానే ప్రవర్తిస్తావు. నీవు ప్రభావశాలివి. చిక్కులు రావు నీకు నమస్కారము. భువనములు సేయగావగ నవతీర్ణుడవైతిగాదే అఖిలేశ్వర యోగివరేణ్య విశ్వమంగళ కవి సన్నుత వాసుదేవ కళ్యాణ నిధి. ఈ లోకాలన్నీ సృష్టించడానికి, రక్షించడానికి అవతరించావు. నీవు అఖిలేశ్వరుడువు, యోగి శ్రేష్ఠుడవు, విశ్వానికి శుభాన్నే కలిగిస్తావు. కవులంతా నిన్ను సన్నతిస్తారు. వాసుదేవా, నీవు కళ్యాణ నిధివి. తపస్వి వాక్యంబులు దప్పవయ్యన్యపంబున గంటిమి నిన్ను చూడం దపంబులో పెన్మముదావకీయ ప్రపన్నులు జేయుము భక్తమిత్ర. ఓ భక్తులకి మిత్రుడైన వాడా, నారదుని యొక్క వాక్యాలు తప్పవు అనే నెపంతో మేము నిన్ను చూశాము. నిన్ను చూడడంతో మా తపస్సులు సఫలమయ్యాయి. మమ్ము నీపై భక్తి ప్రపన్నులను చేయుము అని చెబుతూ, అంతేకాదు, నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరంభని సేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంతమ్రొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్నేరేజపత్రేక్షణ. ఓ పద్మపత్రాక్ష, పద్మము వంటి కన్నులు కలిగిన వాడవు. నీ గురించి చెప్పిన పద్యాలు వినే చెవులు, నిన్ను ప్రశంసించే వాక్యాలు, నీ పేరిట పనిచేసే చేతులు, నీ రూపం మీద చూపులు, నీ పాదాల చెంత నమస్కరించే శిరస్సులు, నీ సేవపై చిత్తాలు, నీ మీద బుద్ధులు కరుణతో మాకు కలిగించు అని కీర్తించిన ఆ గుహ్యకులను చూసి మరి నవ్వుతూ రోటికి కట్టబడిన హరి ఇలా అన్నాడు. తమ ధర్మము దప్పక సములైనను నమ్మి తిరుగు సభ్యులకును బంధము నన్ను జోడ విరియును కమలాప్తుడు వడమ విరియు ఘనతమము క్రియన్. తమ యొక్క ధర్మము తప్పకుండా సర్వ సమత్వంతో నన్ను నమ్ముకొని ప్రవర్తించే వారికి నన్ను చూడగానే బంధాలు తొలగిపోతాయి. ఎలా అంటే సూర్యుడి ఉదయిస్తే తొలగిపోయే చీకటిలాగానే కారుణ్యమానసుండగుణారుదు వచనముగన చేసినను బొడగనుటన్ మీరు ప్రబుద్ధులరైతిరి చేరెన్నా మీద తలపు సిద్ధము మీకున్. కరుణాపరుడైన నారదుని మాట వల్ల మీరు నన్ను చూశారు, మీకు జ్ఞానం కలిగింది, నా మీద మీకు తలంపు తప్పక కలుగుతుంది అని ఈశ్వరుడు మీరు మీ స్థానాలకు వెళ్ళండి అని ఆనతిచ్చాడు. దానిని మహాప్రసాదంగా భావించి ప్రదక్షిణం చేశారు. ఎన్నో మ్రొక్కులు చెల్లించారు. వీడ్కొన్న అలా వదిలి వెళుతున్న నలకోబరమణి గ్రీవులు ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయారు. నందుడు మొదలగు గోపాలకులు పడిపోయిన మధ్య చెట్ల చప్పుడు పిడుగుపడిన చప్పుడని శంకించి వచ్చి చూచి ఇలా అన్నారు. ఈ పాదపములు కూలగని పాపడులు కలమున నిటు బద్దుండై ఏ పరిగిది బ్రతికి గంటిరెవా పోవడు వెరువడెట్టివాడో ఇతడున్.
ఈ చెట్లు ఇలా పడిపోతే ఈ పాపడు రోటికి కట్టబడి ఉన్నవాడు మాత్రం ఎలా బ్రతికాడు చూశారా? ఏడవడు, భయపడడు, ఎంతటివాడు. పిడుగు వడదుగాక పెనుగాలి విసరదు ఖండితంబులగుటగానరాదు, బాలుడి తడుబట్టి బడద్రోయ జాలడు తరువులేల కూలె ధరణి మీద. పైగా పిడుగులు పడలేదు, పెద్ద గాలి కూడా వీచలేదు, చెట్లు విరిగిపోలేదు. ఈ బాలుడు వాటిని పడద్రోయలేడు. కానీ ఈ చెట్లు ఎలా నేలకూలాయి అని చాలామంది ఎన్నో విధాల ఉత్పాతాలు అయి ఉంటాయి అని అనుమానించారు. అప్పుడు అక్కడ ఉన్న బాలకులు ఇలా అన్నారు: నందుని కొమరుడు వినుడి సందునమునుది ఊరి రోలు సరి అడ్డముగా, ముందటికి చిన మద్దులు గ్రంథు కొనంగూలె జనుల కంటి మిరువరన్. ఈ నందుని కుమారుడు ఈ సందులో ముందు దూరి రోలును అడ్డంగా ముందుకు ఈడ్చాడు. వెంటనే చెట్లు పడిపోయాయి. మరుక్షణంలో ఇద్దరు కనబడ్డారు అని పలికిన బాలకుల యొక్క మాటలు విని కొందరు అసత్యాలే అన్నారు, కొందరు ఎన్నో విధాలా సందేహించారు. అప్పుడు నందుడు ముఖం విపార్చుకొని కృష్ణుని యొక్క కట్లు విప్పాడు. అప్పుడు తన తెరగు ఎవరికీ తెలియకూడదని ఆ కపట బాలుడు పాడున్మందుని భంగి గోపవణి తల్పాణి ధ్వనుల్ సేయగా, నాడుంజంత్రము కైవడింపరవసుండై హస్తములుం ద్రిప్పుచుం, జోడన్నేరని వాని భంగి జనులం జూచున్నగున్ బాలురం గూడుం పెద్దల పంపు సేయ జనుడాగున్ మట్టి జిట్టాడుచున్. తెలివి తక్కువ వాని వలె ఏవో పాడుతూ ఉన్నాడు. గోపికలు చేతులతో తాళం వేస్తూ ఉన్నారు. యంత్రంలా పరవశించి ఆడుతూ ఉన్నాడు. చేతులు త్రిప్పుతున్నాడు. చూడలేని వాని వలె ప్రజలను చూస్తూ ఉన్నాడు, నవ్వుతూ ఉన్నాడు. బాలురను కలుస్తూ ఉన్నాడు. పెద్దల యొక్క ఆజ్ఞ చేయబోతూ ఉన్నాడు. మట్టితో ఆడుతూ దాక్కుంటూ ఉన్నాడు. చుంచెదుగు బాలు ద్రావుము దంచితముగననుడు బాలు ద్రావి జననితో, జుంచెదుగదను చులీలా చుంచుండై అతడు జుంచుం చూపే నరేంద్ర. రాజా, పాలు త్రాగు, జుట్టు చక్కగా పెరుగుతుంది అంటే పాలు త్రాగి తల్లితో ఇంకా పెరగలేదే అంటూ విలాసంగా జుట్టు చూపుతున్నాడు. శలగోల పట్టుకొని జల కలసములో నీడ జూచి కలసయుతుండై, శలగోల బాపడొకడిదే తల చన్నను గొట్టననుచు దల్లికి చెప్పన్. కృష్ణుడి చేతిలో ఉన్న చిన్న కోల పట్టుకొని నీళ్ల కుండలో నీడ చూసి కలశంతో సహా తల్లి దగ్గరకు వచ్చాడు. వచ్చి, ఈ పాపడు ఒకడు నన్ను కొడుతున్నాడమ్మా అని తల్లికి చెప్పాడు. భిక్షులు వచ్చెదరేర్చిన భిక్షాపాత్రమున వైచి బెగడించి నినున్ శిక్షించెదరని చెప్పిన భిక్షుకులగని తల్లిగని భీతిల్లి నృపా. నీవు ఏడిస్తే భిక్షకులు వస్తారు, భిక్షాపాత్రలు వేసుకొని భయపెట్టి నిన్ను శిక్షిస్తారు అని తల్లి చెప్పింది. అప్పుడు భిక్షులను చూసి తల్లిని చూసి భయపడ్డాడు రాజా. నందాదులు బృందావనానికి అరుగుదించుట. ఇలా కృష్ణుడు ఎన్నో విధాలుగా కపట బాల లీలలతో వినోదించాడు. బృహద్వనంలో నందుడు మొదలైనటువంటి గోపవృద్ధులందరూ కూడా చాలా పెద్ద ఉత్పాతాలు కలిగాయి అని, వాని నుండి బాలుడు దాటిపోయాడని తెలిసి ఏకాంతంగా కూర్చొని అందరూ ఆలోచించడానికి ఉపనందుడు అనే వృద్ధ గోపకుడు తన జ్ఞానం ప్రకటిస్తూ ఇలా అంటూ ఉన్నాడు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.